హలో అండి. నాలాగే ఎంతమందున్నారు కొబ్బరి అంటే ఇష్టం లేని వాళ్ళు. సో, అందులో నేనొకదాన్ని. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నాలాగా మీరు కూడా కొబ్బరి ఖచ్చితంగా తింటారు. సో, ఫస్ట్ అయితే మనం కొబ్బరినైతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి కట్ చేసుకుంటే పీసెస్ చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని పీసెస్ యాడ్ చేసుకొని ఒక 2, 3 పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పుట్నాలు, అలానే కొంచెం చింతపండు, ఇంకా అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలి. సో, ఇప్పుడు మనం దీనికైతే తాలింపు అయితే పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, అలానే జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. సో, ఇది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే మనకైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో, ఎంతమంది పిల్లలు రాగి పౌడర్ అయితే ఇష్టపడరో వాళ్ళకందరికి ఇలా చేసి పెట్టండి. చాలా ఈజీగా, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇడ్లీ బ్యాటర్‌లో అలానే దోస బ్యాటర్‌లో అయితే యాడ్ చేసేస్తుంటాను. సో, 2 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ అయితే యాడ్ చేసేసి ఇడ్లీ మామూలుగానే పెట్టేసుకున్నాను. సో, ఏమైతే గట్టిగా అయితే రాదండి. చాలా స్పాంజీగా అయితే వస్తాయి. ఎందుకంటే నేను నైటే పిండైతే కలిపైతే ఉప్పేసి కలిపి పెట్టేసుకున్నాను. నాకు మార్నింగ్ కల్లా మంచి బ్యాటర్ పొంగిందనమాట. సో, ఇలా ఒకసారి నా స్టైల్‌లో టిఫిన్ అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ గైస్.